సభాధ్యక్షులు మిత్రులు భూపతి రెడ్డి గారు, పెద్దలు పూజ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మన జిల్లాకు వచ్చిన ఇద్దరు మంత్రుల్లో మిత్రులు పెద్దలు సుదర్శన్ రెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు స్టేజ్ మీద ఉన్న మంత్రులు, అడ్వైజర్స్, మరియు ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, చైర్మన్స్, ఇక ముఖ్యమైన కాంగ్రెస్ పెద్దలకు, మరి నా ముందు ఉన్న మా కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ नमस्कार, आदाब, अस्सलाम वालेकुम। अंदर तेलुगुलो माట్లాడండి కాబట్టి मैं 2 मिनट उर्दू में बात करता हूँ। चीफ मिनिस्टर साहब, पहले तो मैं आपका शुक्रिया अदा करता हूँ कि 2 साल के अंदर निजामाबाद को डेवलपमेंट करने के लिए 497 करोड़ 497 కోట్ల రూపాయలు మీరు వివిధ హెడ్స్లో నుడా కానీ, టిఫెట్కో కానీ, అమృత్ కానీ అలాంటి స్కీమ్లో శాంక్షన్ చేసినందుకు నిజామాబాద్ के अवाम की जानिब से निजामाबाद प्रजा से మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా। एक दफ़ा जोर से तालियों की आवाज़ में सीएम साहब का इस्तकबाल करिए। उसके साथ साथ आज निजामाबाद के लिए एडिशनल 14 टैंक्स दिया गया है, 14 एडिशनल टैंक्स है। उसके साथ साथ 170 किलोमीटर अंडर पूरा पाइपलाइन निजामाबाद तमाम पाइपलाइन से हर घर को दिया जा रहा है। 14,000 आपको फ्री नल। ये नल कैसा है कि आपके पास डायरेक्ट पाइपलाइन भी गवर्नमेंट ही देगी, अंदर की लाइन भी गवर्नमेंट ही देगी, टूटी भी गवर्नमेंट देगी, पानी आप लोग भर लो। ये हमारे सीएम साहब चाहते हैं कि 1 रुपया लिए बगैर ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు ఫ్రీగా నల్ల కనెక్షన్ నిజామాబాద్ అర్బన్ కు 14,000 కనెక్షన్లు మేము ఇవ్వబోతున్నాం। ఇది ఆషామాషి కాదు, ఇది మజా కాదు। केसीआर 10 సంవత్సరాల్లో ये ఒక్క राशन कार्ड नहीं दिया। केसीआर कहीं बारीक चावल का सोच भी नहीं सोचा। केसीआर कोई निजामाबाद के लिए तरक्की नहीं दिया। जब सरकार में थे तो मेडिकल कॉलेज लेके आए, कांग्रेस के दौर में ब्रॉडगेज लेके आए, तेलंगाना यूनिवर्सिटी लाए, बहुत सारी चीज़ें लाए। मैं ज़्यादा वक्त लिए बगैर उत्तम कुमार रेड्डी साहब से आपके पास मीटिंग हुई। अभी भूपत रेड्डी ने कहा कि प्रणीत छेवళ్ళ ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్ 2021 అయింది, మీరు డిసిషన్ తీసుకోండి। 1000 కోట్లలో వేరే జిల్లాలకు పోతుంది, మా జిల్లాకు అది ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఉంది। 2 లక్షల 3 లక్షల పైన మనకు గ్రావిటీతోని మనకు పోతుంది। దాన్ని మీరు తక్షణమే ఇక్కడనే అనౌన్స్మెంట్ చేసి మాకు గుడ్ న్యూస్ చెప్తారని ఆశిస్తూ, మరి ఇవాళ మహేష్ గౌడ్ వాళ్ళు మెడికల్ మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దాంతో సహా अग्रिकल्चर कॉलेज इवన్నీ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ मैं एक ही कहना चाह रहा हूं, जोर से आवाज के अंदर रेवंत रेड्डी साहब का इस्तेमाल करो। रेवंत रेड्डी, रेवंत रेड्डी, रेवंत रेड्डी गारू जिंदाबाद। थैंक यू वेरी मच। ధన్యవాదాలన్నా। ఇప్పుడు మన గవర్నమెంట్ అడ్వైజరు మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము। సభాధ్యక్షులు మిత్రుడు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా మన నిజామాబాద్ ఒక వచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మనం మంచిగా పండించడానికి సలహాలు ఇచ్చే అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, తుమ్మల గారికి, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, సెబిరల్ గారికి, డిసిసి ప్రెసిడెంట్ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన నా మహిళా సోదరుమణులకు సోదరులకు అందరికీ నమస్కారాలు। ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన డిస్ట్రిక్ట్కు ఎన్నో ఫండ్స్ ఇచ్చినా మనందరినీ కలిసి ఇంకా సమస్యలు ఏమిటని తెలుసుకోవడానికి వచ్చారు। నేను ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను। మన పిల్లలకు కేజీ నుంచి 12వ తరగతి వరకు
4 స్కూల్స్ ఇచ్చారు. మన డిస్టిక్లో 4 స్కూల్స్ ఇచ్చారు. మనం ప్రైవేటు స్కూల్స్కి పోకుండా మనం ఇక్కడనే చదివించేటట్టు, చదివించుడు అక్కడనే, ఉండటానికి కూడా హాస్టల్స్ అక్కడనే.